టాప్ న్యూస్. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతుండాలని, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలని తనదైన శైలిలో పేర్కొన్నారు. ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం అని అభివర్ణించారు. కౌరవ సేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే, చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి
ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఏపీ సీఎం జగన్ రాప్తాడులో సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ తో చర్చించేందుకు నేను సిద్ధం, నాతో చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసక పాలన ఎవరిదో చర్చిద్దాం. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ అని చంద్రబాబు పేర్కొన్నారు. మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు జనం కసితో ఉన్నారు. ఓటమి భయంతో బదిలీల పేరిట 77 మందిని జగన్ మడతపెట్టారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడతారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? ఏపీలో ఎక్కడా చూసినా అభివృద్ధి కాదు, విధ్వంసం కనిపిస్తోందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అనువైన ప్రాంతమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేరిట 3 భాగాలుగా విభజన చేసి అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఫార్మా సిటీలు కాదు, ఇకపై ఫార్మా విలేజ్లు వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ నిర్మాణం కానీ, ఎంఎంటీఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు. గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ప్రాంతం నుంచి అన్న ఆలోచన చేస్తాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం.
354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఇస్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డాడని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డాడని వెల్లడించారు. కేసుల భయంతోనే వాళ్లు వెనకంజ వేశారని తెలిపారు. రాక్షసుడిని దుర్మార్గునైనా భరించొచ్చు, కానీ పిరికివాడిని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఇప్పుడు అదే వాళ్ళు అంటారు, ఈయన కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి సార్. ఈ వాతావరణంలో మీరు తిరగబడ్డమన్నది కూడా ఏదో ఒక ఇష్యూ, కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి. ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో, ఇది రైటా తప్ప అని. అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడకపోతే ఇంకెందుకండి? ఇంత పెద్ద యాక్ట్ తయారు చేసి దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేయమంటున్నాం. చేసిందంతా మీ తప్పైనా పోనీ ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు. ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 3 నెలల 2 నెలల 2 నెలలు ఇంకా 2 నెలలు ఉంది. ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలలలో అడ్వాన్స్ చేయించమనండి. రేపు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాం మనం వేరే కేసు గురించి. రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి, సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమని ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇది వినడానికి అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ వేయలేదు. ఇందులో కౌంటర్ ఎఫిడవిట్ వేయలేదు. ఎందుకంటే వేయటానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి. ఎవడుంటాడు ఇంకా? మనం పిటిషనర్, నేను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని అనడానికి లేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి, వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే అడగాలి. గైడ్ లైన్స్ అడుగుతున్నాం. ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి, ఆర్టికల్ 100 వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ మీరు వకాలతో వేశారు, మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు, జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు. కౌంటర్ కూడా చాలా నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు. ఎక్కడ ఏమి ఎవరు ఫీల్ అవుతారో అని ఏమీ అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లన్నీ పెట్టే వేశారు కౌంటర్. వేసి ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఇంకెందుకండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేటర్ ఫీజుల మీద. దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూలో సీనియర్ అడ్వకేట్ని పెట్టండి. ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు. ఈ రోజున పెట్టి పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా అదే అర్థం అవట్లేదు. ఎక్కడ బొత్తత్వం పెట్టి ఎత్తికినా ఎక్కడ చేశారో ఏం కనపట్లా మనకు. అదేనండి, మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను. భోజనం పెడతామని పిలిచి నీకేమో టమోటా కాయలును దొండకాయలు ఇలాంటి పచ్చివి తినే ఉంటాయి, అవన్నీ బోల్డ్ పెట్టాను. ఇదేనా నీకు కూర చేస్తే 2 కూరలే ఉంటాయి, 10 కూరలు పెట్టాను. ఇంకేంటి ఇంకంతకన్నా ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావండి? బోల్డ్ కూరలు పెట్టాను, ఇవి ఆపిల్స్ ఇచ్చాను. ఇంతకన్నా ఏం కావాలి? మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసిన అన్నం తింటే భోజనం చేసినట్టు బాబు. మీరు ఏదో భోజనానికి పిలిచారంటే అది అనుకున్నాం, భోజనం పెడతారంటేను అంటే కాదు భోజనం కన్నా ఎక్కువైపోయింది ఇంకెళ్ళండి మీరు అన్నమాట. మనం ఈ మాటలు నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి ఈ మాట అనేది కూడా లేదు. ఏమన్నా అన్నం పెడతారేమో అనుకున్నామండి అంటే ఆయన ఫీల్ అవుతాడేమో, ఎందుకు వచ్చింది మనకి, తినేసిపోదాం, ఇవి కూడా తింటూ లొట్టలేసుకుని ఏం బాగున్నాయండి అని చెప్దామని.
పోనీ చెప్పిన దానికి నిజంగా వాళ్ళకి నచ్చితే తప్పులేదు. తినేసి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేసింది ప్రభుత్వం, ఎంత దారుణాలు చేసింది, మన ఏమైనా మొహం చూసిందా? ఈ పార్టీ అంతే, ఆ పార్టీ అంతే. ఎందుకు మీరు అడగడానికి తటపటాయిస్తున్నా? దాన్ని మోడీ ఉండేవండి, అక్కడ ఎవరో హిట్లర్ ఉండేవండి. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే కదా. ఇంప్లిమెంట్ చేయను అని చెప్పేసాడు అనుకోండి, వచ్చేయండి అప్పుడు. ఎందుకంటే అతను తట్టుకుని నిలబడగల సత్తా ఎవరికి లేదు. చెప్పేశాడండి ఆయన, చెప్పేస్తాడు కూడా. చాలు ఇంక చేసింది, ఇంకా మీకు యాక్ట్లు గీట్లు అన్నీ తీసి పక్కనట్టండి, మీ స్టేట్కి చేసింది చాలు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా ఎక్కడి నుంచి ఏం ఓట్లు లేవు. ఇప్పుడు నిన్న చూసాం, అదేది ఆ కోర్టు కొట్టేసింది ఈ ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్లో. విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచి? డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు, గిరిజన మిత్రులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పాం. మేము మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పి మా దృష్టికి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, అట్లాగే హాస్టల్స్లో వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, మిగతా ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం కావాల్సిన నిధుల గురించి ఇతరత్ర అనేక సమస్యలు దృష్టి తీసుకొచ్చారు. వాటి పరిష్కారంలో మార్గంగా ఇక్కడే ఇప్పటికిప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో చెప్పాం. మిగతా వైద్యానికి సంబంధించి ఆన్లైన్లో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్తో కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న పేషెంట్స్తో హైదరాబాద్లో ఉన్నటువంటి మిమ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి టెస్టులు చూసి వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇచ్చడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, వంట చేసే మహిళలకి, హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు. కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చే రిప్రజెంటేషన్ 18 నెలల నుంచి రావట్లేదు. మేము చాలా స్పష్టంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మహిళలందరినీ కూడా మేము మహాలక్ష్మిలాగా చూస్తున్నాం. అందులో భాగంగానే ఫ్రీ బస్సు రైడ్ ఇచ్చాం. అటువంటి మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల ఈ సెక్షన్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి, మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు. గత 8 సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు. మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం. ఆ గ్యారంటీలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకొని పోవాలని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు చేశారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయ సభల కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుని ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిద్ధం సభలు కాకుంటే ఏ సభలైనా పెట్టుకోండి. 10 లక్షలు కాదు 50 లక్షల మందితో అయినా మీరు సభలు పెట్టుకునే వెసులుబాటు మీకుంది. అది మీ హక్కు, రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు. కానీ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి
సో ఈ రోజు మీరు ప్రజల్ని సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కోసం జాతీయ రహదారి మొత్తం మూసేసి డైవర్ట్ చేసి సో 100 కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రయాణికులకు సృష్టించారు. ఈ రోజు నేను బెంగళూరులో మా ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికి టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్ స్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ రోజు 4 అవుతుంది, 3:30 అవుతుంది. నేను ఇక్కడే ఉన్నా. ఈ రోజు ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తానో తెలియదు. హిందూపురికి 12 గంటలకు వచ్చా. అక్కడ బస్సు కోసం 2 గంటలు వెయిట్ చేశా. మళ్ళీ పావుగోడకు వచ్చా. పావుగోడలో బస్సు కోసం ఇంకా 2 గంటలు వెయిట్ చేస్తున్నా, ఇంకా బస్సు రాలేదు. సో మీరు ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకొని మీ రాజకీయ పార్టీ మీటింగ్ కోసం, మీ వ్యక్తిగత మీటింగ్ కోసం, మీ ఎన్నికల ప్రచార మీటింగ్ కోసం దాదాపు రాష్ట్రంలోని 6 నుంచి 7 వేల ఆర్టీసీ బస్సులు మీ సభలకు తరలించి సామాన్య ప్రజలను ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ రోజు. ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ బస్సులను వాడుకుంటుంది. ఎంతవరకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 20 నుంచి 25%, 30% బస్సులు మాత్రం వారి పార్టీ మీటింగులకు కావచ్చు, వారి సభలకు కావచ్చు వాడుకుంటారు. కానీ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులు మొత్తం దాదాపు 6,000 బస్సులు, అంటే 80% బస్సులు మీ మీటింగులకు తరలించి సామాన్యుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా గమనించాలి. మీరు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. అందుకే ఈ జనబలాన్ని నిరూపించుకొని జనాల్ని తోలి సో బస్సులతో మేమేదో అద్భుతము, మా సభలకు జనాలు వస్తున్నారని మీరు చూపించుకోవడానికి కర్ణాటక నుంచి మనుషులను తోలి అండ్ ఆంధ్ర నుంచి మనుషులను తోలి సో మొత్తం వ్యవస్థను మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి మీరు మొత్తం మీ సభలకి ఈ విధంగా జనాల్ని పిలుచుకురావడం ఎంతవరకు సమంజసం? మీరు పెట్టుకోండి, మీ సొంత ప్రైవేట్ వాహనాలు పెట్టుకోండి, మీ కార్లు పెట్టుకోండి. అవసరమైతే నీ ఆస్తుల నుంచి తీసి ఒక 10 హెలికాప్టర్లు కొనుక్కొని తోలు జనాల్ని. 50,000 మందిని కాదు, 1,00,000 మందిని తోలు. కానీ ప్రజా రవాణా వ్యవస్థని ఎందుకు మీరు ఇంత మీ ఆధీనంలోకి తీసుకొని సామాన్యుల్ని ఎందుకు ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనేది ఒక సామాన్యునిగా నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. పార్టీ నేత కొనతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. పవన్ కు సాదర స్వాగతం పలికిన కొనతాల శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కొనతాల రామకృష్ణ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవలే జనసేనకు దగ్గరయ్యారు. అయితే కొనతాల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొనతాల అనకాపల్లి పార్లమెంటు స్థానం బరిలో దిగుతారని వార్తలు రాగా తాజాగా అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విశాఖ సౌత్ నియోజకవర్గం మత సామరస్యానికి మారుపేరు వంటిదని అన్నారు. ఒకే కొండపై ఆలయం, మసీద్, చర్చి ఉంటాయని వెల్లడించారు. గతంలో మేమొక పొరపాట్లు చేశాం. మీరందరూ వద్దన్నా మీకు ఒక వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం. మీరు ఆ వ్యక్తిని గెలిపించారు. కానీ అలాంటి వ్యక్తిని మీకివ్వడం మేము చేసిన పొరపాటు. అందుకే మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి. అలాంటి వ్యక్తులకు ఇక మీదట టీడీపీలో నో ఎంట్రీ. ఇక ఋషికొండకు గుండు కొట్టారు. అక్కడ ఒక్క వ్యక్తి కోసం 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు. రాత్రి వెళ్లి ఆ ప్యాలెస్ చూశాను. ఒక్క వ్యక్తికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకో అర్థం కాలేదు. అందులోని బెడ్రూమ్ చంద్రబాబు ఇల్లంతా ఉంది. మేము అధికారంలోకి వచ్చాక ఆ ప్యాలెస్ ను ప్రజల పరం చేస్తామన్నారు. ఇంకా మన విశాఖపట్నం సౌత్ వచ్చే గల మత సామరస్యానికి మారు పేరు విశాఖపట్నం సౌత్. ఒకే కొండపైన గుడి ఉంటుంది, మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. విశాఖపట్నం సౌత్ అనేది ఓల్డ్ సిటీ అంటారు. ఇక్కడ ప్రజలకి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మేము ఒక పొరపాటు చేశాం. మీరందరూ వద్దన్నా ఒక వ్యక్తిని మీకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చాం. మీరు గెలిపించారు ఆ వ్యక్తిని. ఆ పొరపాటు మాది. అలాంటి వ్యక్తిని మీకు ఇస్తాం. మేము చేసిన పొరపాటు
మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించాలని సౌత్ ప్రజలందరినీ నేను కోరుతున్నా. అలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ. అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మేము తీసుకోం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో సౌత్ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడున్న నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు ఇల్లు కట్టించాం, పట్టాలు అందించాం, సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు ఒక్క నిమిషాలన్న కార్యకర్తలు దయచేసి ఒక మాట. ఆనాడు రోడ్లు వేసాం, డ్రైన్లు కూడా కట్టాం. అంతెందుకు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. అలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సౌత్ నియోజకవర్గానికి చేశాం. అయినా కూడా మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి వెళ్ళాడు. పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు, ఆయన జై హింద్ అనేవాడు, పెద్ద నీతి నిజాయితీకి మారు పేరున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో చేరి పెద్ద దొంగలాగా ఈయన కూడా ఒక చిన్న దొంగలాగా తయారాడు. పేదలకు రావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. పేద ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ సొంత కార్యకర్తలు కాదు కదా, వేలం పాట పెట్టి ఈ రోజు అమ్మేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఏకంగా మాస్టర్ ప్లాన్లు మార్చేసి పేదోళ్ళ ఇంటి పైన రోడ్లు వెళ్లే విధంగా చేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. అందుకే తల్లి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి, ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా. గతంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, అదే విధంగా గెలిపించండి. తప్పనిసరిగా సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు మత్స్యకారులకి రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము మళ్ళీ అందజేస్తాం. గతంలో వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది. అవన్నీ మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు, నేను చూశాను. అందుకే స్వర్ణకారులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ఇప్పటికీ నేను హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఇక్కడున్న ఫిషింగ్ హార్బర్ ని మోడర్నైజ్ చేస్తాం. అన్ని సౌకర్యాలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ని కూడా తరలించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వెంకటేశ్వర మెట్ట ప్రాంత భూమి సమస్య ఉంది, ఆ సమస్యని కూడా పరిష్కరించే బాధ్యత